ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యోధా దేశమందును యెరూషలేము పట్టణమునందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయములో సర్వోన్నతుడైనటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ప్రేమించి ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మిన నీ జీవితంలో నా ప్రభు కృప చూపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును అనే మాటను ఒకసారి ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో నీ జీవితం కానీ, నీ కుటుంబ పరిస్థితులను కానీ, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కానీ బాగు చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఎందుకనంటే ఆయన నిన్ను నన్ను సృష్టించిన వాడు గనుక, తన బిడ్డలను ఎంత మాత్రమును విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు గనుక ఈ దినము నిన్ను ఆశీర్వదించి దేవుడి వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాడైన స్థలములను తిరిగి బాగు చేస్తాడట. నీ జీవితంలో ఏదైనా సరే గత సంవత్సరంలో కోల్పోయావా, లేదా గత నెలలో నీవు ఏది కూడా సంపాదించుకోలేకపోయావా, అనేకమైనటువంటివి నువ్వు కోల్పోయావా, నా జీవితంలో ఇది సాధించలేను అనుకున్నది నా ప్రభువు నీ జీవితంలో మరలా తిరిగి కట్టబోతున్నాడు. యేసునామమున హల్లెలూయా. ఆరోగ్య విషయమా, చాలామంది అనుకుంటుంటారు చక్కటి ఆరోగ్యం అండి పాడైపోయింది, ఈ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత నీరసమైపోయాను, కృషించిపోతూ ఉన్నాను, నాకు నేనే వేదన చెందుతూ ఉన్నానని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇదిగో పాడైపోయినటువంటి నీ ఆరోగ్య పరిస్థితిని ప్రభువు మరలా తిరిగి కట్టబోతున్నాడు యేసునామమున. మన కుటుంబాల్లో హృదయాలలో సమాధానము లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభువు అంటున్నాడు, ఎవరి హృదయమైనా పడిపోయి ఉందా, పాడైపోయి ఉందా, ఆ హృదయాన్ని మరలా నేను తిరిగి బాగు చేయబోతూ ఉన్నాను అంటున్నాడు. స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నీవు ఎక్కడి నుంచి వింటున్నావో తెలియదు కానీ పాడైన ప్రతి విషయంలో కూడా నా ప్రభు బాగు చేసి నీకు కృప చూపించబోతూ ఉన్నాడు. నీ పరిస్థితి ప్రతిదీ కూడా ప్రభు మార్చి ఒక మేలుగా నీ జీవితంలో నా ప్రభు కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. యోధా దేశమందును యెరూషలేము పట్టణమునందును మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకును కృప చూపించితివి అని అంటూ ఉన్నారు. ఆయన ఒక కృప చూపిస్తూ ఉన్నాడట. ఆయన ఆశ్రయమును కలగజేస్తూ ఉన్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడి వాగ్దానాన్ని ఎందుకు ఇస్తూ ఉన్నాడనంటే ఆశ్రయము లేనటువంటి నీ జీవితంలో నా ప్రభు ఆశ్రయాన్ని కలగజేయబోతున్నాడట. ఒక గొప్ప సమాధానము నీ గృహంలో నా ప్రభు అనుగ్రహింపజేయబోతున్నాడు. యేసునామమున. ఆయన జాలి కలిగిన దేవుడండి. ఏమాత్రము నిన్ను తృణీకరించి ఏమాత్రము నిన్ను త్రోసివేసే దేవుడు కాదైనా. ఆయన ఆశ్రయం ఇచ్చి ఆయన కృప చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిత్యము మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. మనం ఆయనను ఆశ్రయించడం మనం మొదలు పెడితే ఆయన మనకు ఆశ్రయం ఇచ్చి కృప చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎంత గలిబిలున్నా, ఎన్ని అవరోధనలున్నా, ఎన్ని అవమానాలున్నా ప్రతీది కూడా నా ప్రభు తిరిగి కట్టబోతున్నాడు. యేసునామమున ఒక మంచి ఆశ్రయాన్ని కూడా ప్రభు నీకు అనుగ్రహింపజేసి నీ పట్ల కృప చూపించబోతున్నాడు యేసయ్య. ఒక మాటను మాత్రము గుర్తుపెట్టుకోండి, దేవుని మాటను పట్టుకోండి. యేసునామమున నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నా కుటుంబాన్ని కడతాడు, నా దేవుడు నాకు భవిష్యత్తును చూపిస్తాడు, నా దేవుడు నా కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడని నువ్వు నమ్మి ఆయన కృపను ఎతుకు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యథార్థముగా జీవించడం మొదలుపెట్టు. పాడైపోయిన ప్రతి స్థలమును కూడా నా ప్రభు తిరిగి కట్టి ఆయన నీకు మంచి ఆశ్రయమును అనుగ్రహింపజేసి నీ పట్ల నీ కుటుంబం పట్ల కృప చూపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, ఈ దినము మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో కూడా నెరవేర్చి కృప చూపించి మీరే వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.